అందరికీ నమస్తే. తదుపరి సమాచార వీడియోకి స్వాగతం. నేను ప్రత్యేకంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, మా చెల్లెలు రాధిక కొన్ని సంవత్సరాల క్రితం పూర్ణ గారు అనేది ఆమెకు పరిచయం చేయడం జరిగింది. ఆమె భగవన్ నామస్మరణ చెప్పడం జరిగింది. ఆమె అంచెలంచెలుగా అద్భుతాల గురించి చెప్పుకుంటూ వస్తూ మొన్న ఈ మధ్య తిరుమలకు వెళ్ళడం మొదలుపెట్టారు. నేను ఎప్పుడు 6 నెలలకు ఒకసారి వెళ్ళేదానండి. ఇప్పుడు ఈ నామస్మరణ వచ్చాక అంచెలంచెలుగా నేను, మా భర్త, పిల్లలు వెళ్తున్నాం. పిల్లలు ఎప్పుడన్నా వస్తున్నారు, భర్త నేను వెళ్తూ ఉంటాం. మా కోడలు మాధురి గారు అయినా పాపం మా పిల్లల్ని చూసుకుంటుంటారు. ఆమె సహాయ సహకారాలు ఇస్తుంది. ఇప్పటికీ ఆమెను కూడా మర్చిపోలేమన్నారు. నేను కూడా మర్చిపోలేనండి అని చెప్పారు. అట్లా మేము సుమారుగా ప్రతి నెల వెళ్ళడం జరుగుతుందండి. ఇప్పటికి 40 నెలలు పూర్తి అయింది. మొన్న స్వామివారిని దర్శించినారు. నిన్న అమ్మవారిని దర్శించినట్టుగా నాకు సమాచారం ఇచ్చారు. ఆమె ఇక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు, అక్కడికి చేరాక, అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు మళ్ళీ ఇక్కడ చేరాక అన్ని సమాచారం ఇస్తారు. చాలా అద్భుతాలు జరుగుతున్నాయండి. ఈ భగవత్ నామస్మరణ చేశాక ప్రశాంతత కూడా లభిస్తుంది నాకు. నేను అన్నాను, మీరు ఎప్పుడైతే ఈ దర్శనం మొదలుపెట్టారో, ఇవన్నీ చేసుకుంటున్నారో, మీకు మేము 90% ఇవ్వడం జరిగింది. దాని 10% పూర్తిగా స్వామివారు అంగీకరించడం జరిగింది. మీరు 100% మినహాయింపులోకి వచ్చేసారండి. ఆయన జీవితకాలం మినహాయింపులోకి వచ్చేసారు. వారు భక్తురాలుగా స్వీకరించారు. ఇక కనుక మీరు హ్యాపీగా మీకు వెళ్ళి రావచ్చండి. మీకు ఇంకొక విశేషం ఏంటంటే, నా వంతుగా నేను చెప్పడం, ఎప్పుడన్నా కానీ, ఇప్పుడే కాదు, ఈ వయసులో కాదు, మీరు పెద్దగా 55 అట్లా దాటాక సుమారుగా మీరు వెళ్ళాలంటే తిరుమలకు మీకు వెళ్ళి అక్కడే మీరు నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. మీకు ఆ ఏర్పాట్లు కూడా జరుగుతాయి అని నాకు ఎందుకో వచ్చిందండి ఆలోచన. అని మీకు ఎప్పుడో తెలియజేశాను కూడా నేను. కనుక మీరు ఆ విధంగా వెళ్ళి అక్కడ మీరు సేవ చేస్తూ, ఎందుకంటే ఆమె దర్శనమే కాక 40 దర్శనాలు, 3-4 సేవా కార్యక్రమంలో పాల్గొంది కూడా, తిరుమలలో, తిరుపతిలో కూడా. సో స్వామివారం వారు కూడా అద్భుతాలు ఇస్తున్నారు వారి కుటుంబానికి కానీ, మా చెల్లెలకు కానీ, ఇతరులకు కూడా ఇస్తున్నారు. కొంతమంది తెలియజేస్తున్నాను నేను. ఇప్పుడు నాకు వీరిని ప్రత్యేకంగా తెలియజేయాలనిపించింది, నేను తెలియజేస్తున్నాను ఇది. సో మీ యొక్క ఏర్పాటు కూడా జరుగుతాయండి. మీకు ఎప్పుడన్నా కానీ, ఇప్పుడే కాదు, మీ బాధ్యతలు అయ్యాక మీరు ఆ ప్రయత్నం చేయవచ్చు అని నేను తెలియజేశాను. వారి హస్బెండ్ ఆశ్చర్యపోయినారు. నాకు కూడా ఇది ఆశ్చర్యం అనిపించింది, మీ ఆనందం అనిపించి ఈ సమాచారం మీకు తెలియజేయాలనిపించింది నాకు. కనుక నా చెల్లెలు రాధికకి, పూర్ణ గారికి, వారి కుటుంబానికి, నా స్వామివారమ్మ వాళ్ళకు, మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.